అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. ఎప్పటి నుండో వైష్ణోదేవి దర్శనం చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను. మొత్తానికి మార్చి నెలలో ఆ కోరిక తీరింది. ఆ దేవి దర్శనం మార్చి నెలలో చేసుకున్నాను. నార్త్ వాళ్ళతో పోలిస్తే మన సౌత్ వాళ్ళు వైష్ణోదేవి దర్శనానికి వెళ్ళేది తక్కువే, కానీ నార్త్ వారికి ఆ అమ్మవారి పట్టింపు ఎక్కువ. అందువలన సంవత్సరం పొడుగునా భక్తులు వైష్ణోదేవి దర్శనం చేసుకుంటూనే ఉంటారు. వైష్ణోదేవి యాత్రా విశేషాలు చెప్పుకునే ముందు అక్కడి స్థల పురాణం గురించి ముందు చెప్పుకుందాం. వైష్ణోదేవి అంటే స్వయాన దుర్గాదేవి అమ్మవారే. ఒక పడుచు రూపంలో వైష్ణోదేవి ఒక పొలం నుండి వెళ్తున్నప్పుడు భైరవనాథ్ అనే ఒక తాంత్రికుడు అమ్మవారిని చూసి మోహించి వెంటపడ్డాడు. ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళి త్రికూట పర్వతాలపైకి చేరింది. అయినా భైరవనాథ్ వదలకుండా ఆమెని వెంబడించాడు. త్రికూట పర్వతం పైన ఒక గుహలో తన ఒరిజినల్ రూపంలోకి వచ్చిన వైష్ణోదేవి భైరవనాథ్ తలని ఖండించింది. అయితే ఆయన పేరు మీదుగా అక్కడ ఒక మందిరం వెలుస్తుంది అని ఒక వరం కూడా ఇచ్చింది. ఆ త్రికూట కొండల పైన వైష్ణోదేవి ఆలయం ఉంది. అదే కొండపైన ఇంకాస్త దూరంలో భైరవనాథ్ మందిరం కూడా ఉంది. భక్తులు అమ్మవారిని దర్శించి ఆ తర్వాత భైరవనాథ్ దర్శనానికి వెళ్తారు. నేను హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ బయలుదేరాను. మరుసటి రోజు ఢిల్లీ నుంచి కాట్రా వైష్ణోదేవికి వందే భారత్ ట్రైన్లో వెళ్ళాను. ఆ ట్రైన్ న్యూఢిల్లీ స్టేషన్ నుండి ఉదయం 6 గంటలకి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి కాట్రా చేరుతుంది. మోడీ చేసిన ఒక మంచి పని కాట్రా వరకు డైరెక్ట్ ట్రైన్ వేయడం. ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది, ఫుడ్ కూడా బాగుంది. కాకపోతే పంజాబీ ఫుడ్ ట్రైన్లో ఇస్తారు. మధ్యాహ్నం కాట్రా చేరాక హోటల్కి చేరి ఫ్రెష్ అయ్యి అక్కడ లోకల్ మార్కెట్లో కాసేపు తిరిగాము. మార్చి నెలలో ఇక్కడ ఎండలు మండుతున్న కాట్రాలో మాత్రం చల్లగా ఉంది. నైట్ అయితే చలి కూడా వేసింది. లోకల్ మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. బహుశా హిమాలయాల్లో పండుతాయేమో, అంతకు మించి అక్కడ ఇంకేమీ దొరకడం లేదు. పళ్ళు కూరగాయలు మాత్రం చాలా తాజావి దొరుకుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు గౌరవంగా మర్యాదగా మాట్లాడుతున్నారు. చిరాకు పడ్డాలు, ఏవైనా కొనకపోతే చీదరించుకోవడాలు లాంటివేవి అక్కడ లేవు. అక్కడ నాన్ వెజ్ అస్సలు దొరకదు. ఇది నాకు చాలా నచ్చింది. కాట్రా జమ్మూ రాష్ట్రంలో ఉంది. అక్కడ ప్రీపెయిడ్ సిమ్ పనిచేయదు, కేవలం పోస్ట్ పెయిడ్ మాత్రమే పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇది గమనించాలి. అక్కడ మనం వేరే సిమ్ తీసుకోవచ్చు, అయితే ఆ సిమ్ అక్కడ మాత్రమే పనిచేస్తుంది. ఆ రాష్ట్రం దాటితే ఇక ఆ సిమ్ పనిచేయడం మానేస్తుంది. రాత్రి పడుకొని మరుసటి రోజు ఉదయం 5 గంటలకి మా వైష్ణోదేవి యాత్ర ప్రారంభించాము. యాత్ర ప్రారంభించే ముందు కాట్రాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్ దగ్గర, వైష్ణోదేవి కొండ ప్రారంభం అయ్యే దగ్గర ఈ కౌంటర్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఒక నెంబర్తో కూడిన ఒక కార్డుని మనకి ఇస్తారు. అది ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. ఇది మెడలో వేసుకొని యాత్రని ప్రారంభించాలి. చెకింగ్ లాంటివన్నీ అయ్యాక ఇక యాత్ర ప్రారంభించాలి. కింద నుండి వైష్ణోదేవి గుడికి మొత్తం 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మొత్తం దూరం నడిచి లేదా గుర్రాలపైన లేదా పల్లకి ద్వారా వెళ్ళొచ్చు. మేము గుర్రాల మీద బయలుదేరాము. అర్ధకువారి వరకు గుర్రాల మీద వెళ్ళాము. అర్ధకువారి సరిగ్గా 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి ఒక్కొక్క గుర్రానికి 650 రూపాయలు తీసుకున్నారు. అక్కడి నుండి గుడి మరో 6 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మొత్తం దూరం గుర్రంపై వెళ్ళాలి అంటే 1250 రూపాయలు. ఇది ఫిక్స్ ప్రైస్. అర్ధకువారి నుండి మేము బ్యాటరీ కారులో గుడికి బయలుదేరాము. దీనికి ఒక్కొక్కరికి 250 రూపాయలు. బుకింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. లైన్ చాలా పెద్దదిగానే ఉంటుంది. గుడి దగ్గరికి చేరుకోగానే టిఫిన్ చేయడానికి రెస్టారెంట్స్ కోసం వెతికాము. ఎందుకంటే దర్శనానికి ఎంత టైం అవుతుందో మనకి తెలియదు కనుక. అక్కడ సాగర్ రత్న అనే రెస్టారెంట్ చాలా బాగుంది. ఇడ్లీ, దోశ లాంటి మన సౌత్ ఇండియా టిఫిన్స్తో పాటు సాంబార్ రైస్ లాంటివి కూడా దొరుకుతాయి. సాంబార్ రైస్ చాలా బాగుంది. టిఫిన్లు చేశాక ఇక అక్కడి నుండి లైన్ కట్టాము. ఆ రోజు ఆదివారం, పైగా మరుసటి రోజు హోలీ కనుక దర్శనానికి 1,00,000కు పైగా జనాలు వచ్చారు. లైన్ చాలా పెద్దదిగా ఉంది. అమ్మవారి విగ్రహం ఒక గుహలో ఉంటుంది. ప్రక్కనే నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ చూడడానికి చాలా బాగుంది. గుహ కూడా చాలా చల్లగా ఉంది. కొండల నుంచి ప్రవహించే నీరు కనుక చాలా చల్లగా మరియు రుచిగా ఉన్నాయి. ఇది కొత్తగా కట్టిన గుహ అంట. పాత గుహ చలికాలంలో జనాలు తక్కువగా ఉన్నప్పుడు తెరుస్తారంట. గుహలో చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం అయ్యాక రోప్వే ద్వారా భైరవనాథ్ ఆలయానికి బయలుదేరాము. అక్కడే చాలా టైం పట్టేసింది. దాదాపు 4 గంటలు రోప్వే టికెట్స్ కోసం లైన్ కాయడానికి సరిపోయింది. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రోప్వే ద్వారా కిందకి చేరుకొని ఇక కొండ కిందకి చేరుకోవడానికి నడక ప్రారంభించాము. 12 కిలోమీటర్లు కిందకి నడుచుకుంటూ వచ్చేసాము. మన సౌత్తో పోలిస్తే నార్త్లో ఆలయాల్లో సదుపాయాలు తక్కువే అని చెప్పాలి. గుడి దరిదాపుల్లో అస్సలు టాయిలెట్స్ లేవు. ఇది కొంత అసౌకర్యానికి గురి చేసే విషయమే. అంతేకాకుండా కొండ మీదకి చేరే దారి మొత్తం ఎత్తుగా ఉంటుంది. ఎవరికి ఏదైనా ప్రమాదం జరిగినా అక్కడ ఒక హాస్పిటల్ కానీ అంబులెన్స్ కానీ కనబడలేదు.
ఒక ఎలక్ట్రికల్ కారుని అంబులెన్స్గా వాడడాన్ని అయితే నేను చూశాను. మొత్తం దారంతా చాలా జాగ్రత్తగా ఎక్కాలి, అలానే దిగాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జారి పడిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి రాత్రి 10:30కి కొండ కిందకి చేరాము. ఉదయం 5 గంటలకి కొండ ఎక్కడం ప్రారంభిస్తే కిందకి దిగడానికి రాత్రి 10:30 అయింది. అక్కడి నుండి ఆటోలో హోటల్ రూమ్కి చేరి మరుసటి రోజు ఉదయం కాట్రాలో 6 గంటలకి వందే భారత్ ట్రైన్ ఎక్కి మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీ స్టేషన్లో దిగాము. అలా మా వైష్ణోదేవి యాత్ర ముగిసింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన యాత్ర ఏంటి అంటే ఈ వైష్ణోదేవి యాత్ర. జై హింద్.